మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే. సూర్యాపేటలో రాష్ట్ర వ్యాప్తంగా కలకాలం లేపిన కులాహంకార హత్యకు సంబంధించి ఎవరైతే కృష్ణ ఫ్యామిలీకి అయితే ఇప్పటికే బెదిరింపులు మొదలయ్యాయి. ఈరోజు తెల్లవారుజామున 2 కోట్లు ఇస్తాము, కేసు విత్డ్రా చేసుకుంటూ గుర్తెరని వ్యక్తులు వాళ్ళని బెదిరించినట్లు తెలుస్తా ఉంది. దీనిపై మాట్లాడదాం. ఈ వ్యవహారం మొత్తంలో కూడా ఏం జరిగిందో వాళ్ళ అక్క ఉన్నారు, వాళ్ళ భార్య ఉన్నారు, వాళ్ళ ఫాదర్ ఉన్నారు. వారందరితో మాట్లాడదాం. చెప్పమ్మా, మీ కుటుంబానికి బెదిరింపులు వస్తున్నట్లు తెలిసింది. ఎవరు బెదిరించారు, ఎన్ని గంటలకు వచ్చారు? వాళ్ళ కుటుంబ సభ్యులు అయి ఉంటారు సార్. నిన్న మా నాన్నగారు అక్కడ మా తమ్ముడు సమాధి పెట్టిన దగ్గర అక్కడ కట్టేసిందని చెప్పేసి మా డాడీని అక్కడ ఉంచి ఇక్కడ మేము సూర్యాపేటలో ఉన్నాం సార్, మీడియా వాళ్ళు వస్తున్నారని. నిన్న సాయంత్రం 3 గంటలకి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు వచ్చి బయటికి రాని పిలిచి నీకు 2 కోట్లు ఇస్తాము, కేసు విత్డ్రా కాకపోతే మాత్రం నిన్ను చంపేస్తామని చెప్పేసి వెంబట వెళ్ళిపోయారట సార్. మాకు ప్రాణభయం ఉంది సార్. ఏం కోరుకుంటున్నారు మీరు? మాకు రక్షణ కల్పించాలి. మా తమ్ముడు ఇప్పుడు మమ్మల్ని చూసుకునేది మా తమ్ముడే సార్. మాకు దిక్కు. మాకు ఇప్పుడు ఏ ఆధారం లేదు సార్. ప్రతిదీ మా తమ్ముడే చూసుకుంటాడు. ఇప్పుడు మాకు ఏది లేదు. ఇప్పుడు మేము ఎట్లా బతకాలి? మా తమ్ముడిని దారుణంగా చంపేశారు సార్. వాళ్ళని కూడా అలాగే శిక్షించాలి సార్. మాకేమంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి. లేకపోతే మాత్రం మేము 6వ తారీఖు నాడు నిరాహార దీక్ష చేస్తాం సార్. ఇది ఇక్కడితో ఆగదు సార్. ఎంత దూరమైనా వెళ్తుంది ఇది. అయితే ఈ మీ తమ్ముడి హత్యకు సంబంధించి కీలకంగా వ్యవహరించింది బైరు మహేష్. అసలు బైరు మహేష్కు బంటికి ఎంతకాలం నుంచి స్నేహం ఉంది? ఇంతకుముందు మీకు తెలుసా బైరు మహేష్? తెలుసు సార్. ఇక్కడ రౌడీ షీటర్, పెద్ద రౌడీ షీటర్ ఆయన వైరు మహేష్ అనేట ఆయనకు కాంగ్రెస్ పార్టీ బాగా సపోర్టింగ్ ఆయనకి. వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, రాజకీయ నాయకులు వాళ్ళంతా ఆ బలంతో చేశారు సార్. ఆయన పెద్ద రౌడీ షీటర్. ఆయన మీద 9 మర్డర్ కేసులు ఉన్నాయి బైరు మహేష్ మీద. అప్పట్లో రౌడీ షీటర్ తోని బంటికి స్నేహం ఎలా కుదిరింది? స్నేహం లేదు సార్ నా తమ్ముడికి. బైరు మహేష్ కి నా తమ్ముడికి స్నేహం లేదు. అప్పట్లో కూడా వీళ్ళ ఫ్రెండ్స్ తో ఏదో గొడవ పెట్టుకున్నా అని చెప్పేసి ఆ గొడవలోనే నా తమ్ముడికి ఆయనకి ఎప్పుడు స్నేహం లేదు. బైరు మహేష్ కి ఎప్పుడు కూడా లేదు. అదేదో ఫ్రెండ్స్ వాళ్ళ గొడవలలో బైరు మహేష్ తో అప్పుడు కూడా గొడవ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా తమ్ముడికి బైరు మహేష్ కి ఎలాంటి స్నేహం లేదు. పెళ్లి అయినాక 2 నెలల నుంచి నా తమ్ముడికి ఊరికే బైరు మహేష్ ఊరికే ఫోన్ చేయడం, మా తమ్ముడు లిఫ్ట్ చేయకపోవడం, మా తమ్ముడు ఫోన్ ఎత్తడం చెప్పి మా తమ్ముడు ఫ్రెండ్స్ అందరినీ ఇట్లా విజయ్ అని ఉంటాడు ఆ అన్నకు అరే చేసి దగ్గరికి వెళ్ళి అరే బంటికి ఎంత ఫోన్ చేసిన ఎత్తలేరా, ఒకసారి చెప్పండి రా, ఫోన్ ఎత్తామని నాతో మాట్లాడని చెప్పండి అంటే వాళ్ళు వచ్చి తమ్ముని చెప్తే తమ్ముడు నేను మాట్లాడని చెప్పిండు. మళ్ళీ ఇదే ఉదయ్ అని ఒక ఆయన ఉంటాడు తమ్ముని ఫ్రెండ్, క్లోజ్ తమ్మునికి. ఆయన ఉదయ్కి పెళ్లి చేసింది మా తమ్ముడే, లవ్ మ్యారేజ్. మన దగ్గర డబ్బులు లేకపోతే మన స్కూటీ కుదబెట్టి పెళ్లి చేసిండు ఆయనకి ఉదయ్కి. ఉదయ్ ఇప్పుడు వీళ్ళ బావట, భార్గవి వాళ్ళ బావయ్య గౌడ్స్ వాళ్ళు కూడా వాడిని పట్టుకొని బంటి మనకి ఎలాగైతే లొంగుతాడని చెప్పేసి ఆయన కనుక్కొని బైరు మహేష్ వీళ్ళంతా ఒక దాబాలో 20 రోజుల క్రింద మాట్లాడుకున్నారట సార్. ఇదంతా మొత్తం వాడిని ఎట్లా మనకి ఎట్లయితే లొంగుతాడు అని చెప్పేసి బైరు మహేష్, ఈ నవీన్, వంశీ వీళ్ళందరూ డిస్కషన్ చేసుకొని 2 రోజులు ఎట్లా చంపుదాం అని చెప్పేసి చేసుకున్నారట సార్. నా తమ్ముడు ఎంత చేసినా బైరు మహేష్తో ఫోన్ మాట్లాడలేదు ఎంత అయినా కూడా. ఇట్లా ఫ్లాట్ ఉంది మరి నీకు ఇస్తాము, నీకు సగం ఇస్తాము అని చెప్పేసి నా తమ్ముడికి ఆశ చూపించడం జరిగింది సార్. నా తమ్ముడు కూడా ఇల్లు కట్టుకుంటా కదా, నాకు కూడా ఏం లేదని ఆశపడి వెళ్ళింది సార్ నా తమ్ముడు. అట్లా నా తమ్ముడిని తీసుకెళ్ళి నమ్మించి నా తమ్ముడిని ఇది చేశారు సార్ బైరు మహేష్. చాలా ఘోరంగా చంపారు సార్ నా తమ్ముడిని. మీ తమ్ముని పైన కూడా కేసులు ఉన్నాయి. పోలీసు రికార్డులో పోలీసులు అయితే 4 కేసులు ఉన్నాయి ఇప్పటివరకు చెప్తున్నారు. ఏం కేసులు ఉన్నాయి? గొడవలకు వెళ్ళేటవా? అవి కేసులు అంటే సార్ నా తమ్ముడి మీద పెద్ద మర్డర్ కేసులు ఏం లేవు సార్. చిన్న గొడవలు, గల్లీల గొడవలు, పోరాలు పెట్టుకున్న గొడవలకి నా తమ్ముడు వెళ్తే దాంట్లో నా తమ్ముని ఇరికిచ్చాడు తప్ప నా తమ్ముని పైన ఎలాంటిది ఏం లేదు సార్. బజార్లో మీరు ఎక్కడైనా అడగండి, ఈ మామిళ్ళగడ్డలో మీరు ఎక్కడైనా బంటి ఎలాంటి వాడని అడగండి సార్. మేము రాము, మీరే వెళ్ళి అడగండి, మీడియా వాళ్ళు చెప్తారు సార్. ప్రతి ఒక్కరు చెప్తారు నా తమ్ముడు ఎలాంటి వాడు. ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తున్నారు? మీకు ఏం కావాలి? మా డాడీ మా డాడీ పెద్ద మనిషి అయింది సార్. మాకు దిక్కేం లేదు. ఇప్పుడు మమ్మల్ని చూసుకునే మా తమ్ముడు. మాకు ఏదైనా ఆధారం కల్పించండి, మాకు ఏదైనా ఉపాధి కల్పించండి సార్. కానీ వాళ్ళని మాత్రం శిక్షించాలి సార్. వాళ్ళు బెయిల్ మీద బయటికి రావద్దు. వాళ్ళు రాజకీయ నాయకులు, వాళ్ళు ఇంకా అవన్నీ డబ్బులు పెట్టి ఇట్లా రాజకీయ పరంగా వాళ్ళు బయటకు వస్తే మాత్రం మేము ఊరుకోం సార్. మాకు మాల మహానాడు ఇవన్నీ మాకు తోడుగా ఉన్నారు వీళ్ళంతా. మేము ఇది ఎంత దూరమైనా వెళ్తాం సార్. చిన్నతనంలోనే భర్త కోల్పోయిన మీ ఆడపడుచు అంటే భార్గవి చదువుకుంటా అంటుంది. వదినగా మీ సపోర్ట్ ఎలా ఉంటుంది ఫ్యూచర్లో? ఆమెకు ఉంటుంది సార్, నా సపోర్ట్ ఉంటుంది ఆమెకి. కాకపోతే మా భయం ఏంటనంటే ఇప్పుడు ఆమె మా తమ్మునితో ఉందని చెప్పేసి మా తమ్ముని చంపేసిర్రు. ఇప్పుడు ఆమె మాతో ఉంటా అంటుంది. మాకు ఉంచుకోవడానికి అభ్యంతరం ఏం లేదు, ఉంచుకుంటాం. కానీ మరి మా ప్రాణాలకు హామీ ఏంటి? మాకు కావాలి, మాకు అదంతా ఏర్పాటు చేయాలి, మాకు రక్షణ కల్పించాలి, మాకు ఉపాధి కల్పించాలి.
వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళని మాత్రం శిక్షించాలి సార్. వాళ్ళని అస్సలు వదిలేయకూడదు. ఆ ముసలామె, ఆమె పేరు బుచ్చమ్మయ్య అని అంటే సార్, దీనికి అంతటికి పాత్ర ఆమె. మాలోడు 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 అని చెప్పేసి ఇదంతా చేసింది ఆమె సార్. వాళ్ళ ఇంట్లో అరే మీరు వాడిని మాలోని చంపరారా, మీరు వాడిని చంపరారా కొడుకులని మనమని రెచ్చగొట్టింది ఆ బుచ్చమ్మ సార్. ఆమెను మాత్రం కఠినంగా శిక్షించాలి. బైర్ మహేష్ని కూడా కఠినంగా శిక్షించాలి సార్. వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి దామోదర్ రెడ్డి వీళ్ళంతా నాకు అండగా ఉండరు అని చెప్పేసి సార్ వాళ్ళు బయటికి రావచ్చేమో బైర్ మహేష్ వాళ్ళు, కానీ అట్లా రాకూడదు సార్. నిందితులకు ఎవరు ఏ పార్టీ కూడా సహకరించదమ్మా. పార్టీలు ప్రస్తావన తీసుకురాక దయచేసి. ఫైనల్గా అయితే సార్ వాళ్ళకి రాజకీయ బలం ఉంది కదా సార్, వాళ్ళకు రాజకీయ బలం ఉంది. వాళ్ళు ఎకరాలు అమ్మి పెడతామంటున్నారు కదా సార్. మరి మాకేది లేదు కదా సార్, మేము పేదవాళ్ళం కదా సార్. మరి వాళ్ళు డబ్బులు అమ్మి పెడితే మరి మేమేం చేయగలం సార్? ఇది మా న్యాయ పోరాటం అయితే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా కొనసాగుతుంది. మాకు వస్తున్న బెదిరింపులకు తక్షణమే మాకు రక్షణ ఏర్పాటు చేయాలని కూడా బైరు మహేష్, బంటి సోదరి ఇది చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ మొత్తం కూడా ఇది ప్రీ ప్లాన్ ప్రకారం జరిగింది. సో మేము ప్రస్తుతం కృష్ణ భార్యకు ఆశ్రయం ఇస్తే మమ్మల్ని కూడా చంపే అవకాశం ఉందని ఆమె కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి ఉంది.